ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క ప్రేమను మనము వాక్యములో తన యొక్క కార్యములను చూస్తూ తన ప్రజల ఎడల దేవుడు ఏ విధంగా ప్రేమను చూపాడో ప్రస్తుతము మనల్ని దేవుడు ఏ విధముగా ప్రేమించుచున్నాడో వాక్యములో మనము ధ్యానం చేస్తూ గ్రహించుదాము. దేవుని ప్రేమను మనము నిర్లక్ష్యము చేయకూడదు. జాగ్రత్తగా పరిశీలనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలనే దేవుని ప్రేమకు గుర్తులుగా చూడకుండా ఆయన నిత్య సంకల్పంలో దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించుచున్నాడు అన్న విషయాన్ని మనం గమనిద్దాం. రోమా పత్రికలో 9వ అధ్యాయంలో 28, 29 వచనాలు చదువుకుందామండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 28, 29. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సోదోము వలె నగుదుము, గొమర్రాను పోలియుందుము. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము దేవుని ప్రేమలో శేషమును నిలుపుట. దేవుని ప్రేమలో శేషమును నిలుపుట. శేషము అంటే చాలా తక్కువ భాగం. శేషము అంటే చాలా తక్కువ భాగం. ఒక దాన్ని మనము డివైడ్ చేస్తే భాగాహారం అంటారు. ఒక దాన్ని మనం భాగాహారం చేస్తే మిగిలేది చాలా కొంచెము, చాలా తక్కువ. ఇది దేవుడు మిగిలించడము, శేషింప చేయడము. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు గద్దించిన, బోధించిన, హెచ్చరించిన వినకపోయిన సమయంలో దేవుడు వారిని శిక్షించినప్పుడు మొత్తానికే శిక్షించకుండా, ఒక చెట్టు ఫలాలను ఫలించకపోతే చెట్టునే తీసేయకుండా ఆయన ఆకులను మాత్రము, ఆ చెడిపోయినటువంటి భాగాలను తీసివేసి చెట్టును నిలిపి ఉంచుట, శేషము మిగుల్చుట. 27వ వచనంలో రోమా 9:27 మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. సముద్రపు ఇసుక వలె నుండినను శేషమే రక్షింపబడును. చూడండి, శేషము మిగలడంలో 2 కారణాలను మనం గుర్తించాలి. మొట్టమొదటి కారణం ఏంటంటే అందరూ తప్పు చేశారు. 100 మంది ఉంటే 100 మంది తప్పు చేశారు. కానీ కొంతమందిని మాత్రమే దేవుడు రక్షించాడు. ఆ కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క నిత్య ప్రణాళిక మొదటిది. అందరు తప్పు చేశారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారి గురించే ఇప్పుడు మాట్లాడేది మనం. క్రైస్తవేతరులను గురించి మనం మాట్లాడుట లేదు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఒక సంఖ్య అనుకున్నామండి, 100 మంది అనుకున్నాం. ఈ 100 మందిలో రక్షించబడిన వారు ఎంతమంది అయ్యా అంటే చాలా తక్కువ. ఎందుకు ఇంత తక్కువ రక్షించబడ్డారు అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. నంబర్ 1. నంబర్ 2,
నంబర్ 2 ఏంటంటే దేవుడు తన పితరులకు చేసినటువంటి వాగ్దానము. నేను మీ ప్రజలను నేను కనాను దేశానికి తీసుకొని పోతాను అని వాగ్దానం చేశాడు కదా! చేశాడు కాబట్టి ఆ శేషము మిగిలింది. అంటే ఇవి 2 కూడా ఇంకొకటి మూడోది. దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ, సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, శేషము మిగులుతుంది. అందరం తప్పు చేసినా గానీ, వీళ్ళే ఎందుకు దేవుని ద్వారా ప్రేమించబడుతున్నారు, దేవుని ద్వారా రక్షించబడుతున్నారు అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని నిత్య సంకల్పము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రేమ అయున్నది. నాలుగోది అంటే వీళ్ళు వీళ్ళు మాత్రమే ఎందుకు రక్షణ పొందారు? లేకపోతే ఇంకొక మాటలో మనం డైరెక్ట్‌గా మాట్లాడితే, వీళ్ళు మాత్రమే పరలోకానికి ఎందుకు వెళ్ళగలిగారు? మనకందరికీ తెలిసినటువంటి విషయము. ప్రపంచంలో క్రైస్తవులుగా నానా రకాలుగా పిలువబడుతున్నటువంటి వారు, జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ పరలోకానికి పోయేది మాత్రము చాలా కొంతమందే. శేషము మాత్రమే వెళ్తుంది. ఇది మనం గుర్తించాలి. వీళ్ళలో నాలుగో కారణం ఏంటంటే, వీళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని, వాగ్దానాన్ని, ప్రేమను గుర్తించి వాళ్ళ జీవితాలను మార్చుకున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవితాలను మార్చుకున్నటువంటి వారు. ప్రవక్త అయినటువంటి యెషయా గారు 1వ అధ్యాయం 9వ వచనంలో, అయ్యా నీవు శేషము మిగిల్చని ఎడల మేము సొదొమ వలె గొమొర్రా వలె అగుదుము. అంటే సొదొమ గొమొర్రా వలె అగుదుము అంటే అగ్నితో కాల్చబడును. అగ్నితో కాల్చబడే వారము. మొత్తానికే తుడిచిపెట్టుకొని పోయేటటువంటి వారు. మమ్మల్ని నువ్వు ఎందుకు రక్షించావు అన్నటువంటి ఆ కృతజ్ఞత. దేవుని యొక్క ప్రేమను చూడండి. దేవుని యొక్క ప్రేమ గుర్తించాలి ఈరోజు అది. ఎందుకు గుర్తించాలి? ఇంతమంది క్రైస్తవులలో నీ ఒక్కదానివే, లేకపోతే నీ కుటుంబమే రక్షించబడింది. యెరికో అనేటువంటి ప్రాంతంలో ఎంతమంది ప్రజలున్నారు? గొప్ప గొప్ప వాళ్ళున్నారు, రాజులున్నారు, పెద్దలున్నారు. కానీ రాహాబు తన కుటుంబము మాత్రమే రక్షించబడినది. శేషము మిగిల్చబడినది. శేషమే రక్షింపబడును. మనం ఎంత ధన్యులం కదండి! నా విషయం మాట్లాడితే, మీ విషయం మీరు ఆలోచించుకోండి. మీ నా కుటుంబంలో ఎంతోమందున్నారు. కానీ ప్రభువును ఎరుగనటువంటి, పేరు మాత్రము కలిగి ప్రభువు చూపించిన మార్గంలో నడవడానికి ఇష్టపడనటువంటి, ఎంత దేవుడు కృప చూపించినా, ప్రేమ చూపించినా, వాగ్దానం చేసినా దాన్ని గుర్తుపట్టనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను నా కుటుంబము ప్రభువు దగ్గరికి వచ్చుట ఎంత ధన్యత! నీ గురించి ఆలోచన చెయ్యి. నీ గురించి, నీ కుటుంబంలో, నీ యొక్క బంధువులలో నీవు దేవుని యొక్క సంకల్పాన్ని, వాగ్దానాన్ని, ప్రేమను గుర్తించి, అమ్మో! దేవుడు నేను చేసినటువంటి తప్పిదాలకు, పాపాలకు నేనెప్పుడో తుడిచిపెట్టుకొని పోవాలి. సొదొమ గొమొర్రా వలె కావాలి, కానీ దేవుడు నన్ను కాపాడాడు. శేషము మిగిల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను గుర్తించి స్తుతించుట. ఇది మనకందరికి తెలుసు కదండీ! మనం క్రీస్తును అంగీకరించామంటే మనం ఏమైనా గొప్పతనమా? బాగా చదివి క్రీస్తుని అంగీకరించామా? లేతే మంచి భక్తి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసి మనం క్రీస్తుని అంగీకరించామా? ఎఫెసీ 2
8, 9, 10 అతిశయించుటకు వీలు లేనటువంటి రక్షణ. ఇది క్రియల వలన జరిగినటువంటిది కాదు. కేవలం దేవుడు స్పేర్ చేశాడు, శేషాన్ని మిగిల్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎంతమందిని ఇసుకరేణువుల వలె ఉన్నను శేషమే రక్షింపబడును. హల్లెలూయా. ఇది ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అందరిలో గుంపులో అన్నట్టు పోయేది కాదు ఇది. విశాల మార్గంలో చాలా మంది పోతూనే ఉన్నారు. నువ్వు ఆ గుంపులో ఉండడానికి వీలు లేదు. ఉండలేవు మా, ఉండలేవు. నువ్వు సెట్ కావు. ఆ గుంపుతో నువ్వు కలవలేవు. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. యు ఆర్ స్పేర్డ్. యువర్ యువర్ పొజిషన్ ఈజ్ రెమ్నెంట్. అంటే నువ్వు శేషముగా మిగిలి 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 ఉంటావు. 25 లక్షల మంది 25 లక్షల మంది బయలుదేరినప్పుడు 25 లక్షల మంది బయలుదేరిన 40 సంవత్సరాల తర్వాత చూస్తే ఇద్దరు మిగిలారు. ఇద్దరే. 40 సంవత్సరాల ప్రయాణంలో ఇద్దరు మిగిలారు. నువ్వు ఎప్పుడు క్రైస్తవుడైనావు, ఎప్పుడు క్రైస్తవురాలయ్యావు, అప్పటి నుండి నువ్వు చనిపోయే వరకు నీ సంవత్సరాలు ఎన్నో. ఈ సంవత్సరాలలో దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో ప్రవేశిస్తున్నావా? యెహోషువకు, కాలేబు గారికి ఉన్నటువంటి దేవుని యొక్క నిత్య ప్రణాళికల మీద, వాగ్దానాల మీద, ప్రేమ మీద నమ్మిక కలిగి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, ఆత్మతో దేవుని వెంబడించినటువంటి అట్టి జీవితము కలిగినటువంటి వారే శేషముగా మిగిల్చబడతారు, రక్షించబడతారు, పరలోకంలో ప్రవేశింపగలుగుతారు. దాంట్లో ఉండాలి. ఆశిద్దాం అంతే. ఆశిద్దాము. మోషే గారు నడిపిస్తున్నాడు, జాగ్రత్త. వాళ్ళ పెద్దలు, కోరాహు కుమారులు, కోరాహు, వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. నాయకుల మీద, దేవుడు పంపించినటువంటి ఆ సేవకుల మీద ఎదురు తిరుగుతుంటే వాళ్ళు కొంతమందే, 250 మంది సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏ మోషను, యెహోషువను ఎదిరించలేదు. వాళ్ళేం ఎదిరించలేదు. కొంతమంది వెళ్ళి ఆయనకు ఎదురు తిరిగారు. వీళ్ళందరూ రక్త సంబంధులు కదా. మెజారిటీ వైపు ఉంటే మనకు ఎప్పటికైనా మేలు అన్నట్టుగా వీళ్ళు కూడా, అవును పాస్టర్ గారు, మీరు తప్పు చేశారు మోషే గారు అని ఎదురు తిరిగారు. భూమి చీలి మొత్తం 250 మంది కిందికి పోయారు. అక్కడ నువ్వు వాదించడానికి వీలేదు. నేనేం అనలేదు సార్, నేనేం అనలేదు దేవా, వాళ్ళే అన్నారు, నేను వెనక నిలబడ్డాను. శేషము నిలబడతారు ధైర్యంగా. శేషము ధైర్యంగా. శేషము ఇరుకు మార్గంలో ఉంటుంది. హల్లెలూయా. గుర్తు, నేను శేషంలో ఉన్నానా లేదా? నేను శేషంలో రక్షించబడుతున్నానా లేదా? ఇరుకు మార్గం. మెజారిటీ ఒకవైపు ఉంటుంది, నువ్వు మైనారిటీగా సచ్చేంత వరకు అదే స్థితి. మెజారిటీలో ఉండడానికి వీలు లేదు. నిర్గమకాండము 1వ అధ్యాయం వచ్చినప్పుడు ఎంతమంది పిల్లలు చంపబడుతున్నారు. మగ పిల్లలందరూ చంపేసేయండి, మగ పిల్లలందరూ చంపేసేయండి. ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా ఉండకూడదు. ఒక్క చిన్న బాబు శేషముగా తీయబడ్డాడు. శేషముగా తీయబడ్డాడు. ఇక్కడ చిన్న బాబు ఏమన్నా పని చేశాడా? భక్తి చూపించాడా? లేదు. అది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఈ బిడ్డ రక్షింపబడవలసి ఉన్నది. అంతే. ఇంకా ఆ బిడ్డ ఏదో చేశాడనేటువంటిది కాదు, ఉన్నది. కాబట్టి మోషే గారు శేషముగా మిగిల్చబడ్డారు. ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఈరోజు ఒకటే పాఠము, నువ్వు శేషముగా మిగలాలి. గుంపులు ఎన్నో పోతుంటాయి, అటు పోతుంటాయి, ఇటు పోతుంటాయి.
అటు పోతుంటే ఇటు పోతుంటే నువ్వు అటు ఇటు పోవడానికి వీలు లేదు. ఇది ఇది నిన్ను ఆపేస్తుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోవడానికి వీలు లేదు. ఇది ఆపేస్తుంది నేను. ఎటు గాలి పోతే అటు పోవడానికి వీలు లేదు. ఇది ఆపేస్తుంది. పాపము చేయకుండా నిన్ను ఆపేది. గుంపులో విశాల మార్గంలో పోకుండా నిన్ను ఆపేది. ఇరుకు మార్గమే చాలా బాగుంది సార్ ఇది. దేవుని ప్రజలతో కష్టపడితే భలే ఉంటుంది అని అనుకున్నాడు ఈ ఈ మోషే గారు. రాణి గృహంలో, ఫరో గృహములో, ఐగుప్తులో భోగభాగ్యాలతో అక్కడేం నాకదొద్దు, భోగభాగ్యాలు వద్దు నాకు. దేవుని ప్రజలతో అరణ్య ప్రయాణంలో నడుచుటయే నాకు మేలు. ఇది నీ మనసు, నా మనసు. ఎవరి మనసు? రక్షించబడుతున్నటువంటి వారి మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా చేసి ఈ లోకంలో బతికితే మంచిగా బతకాలి సార్, లగ్జరీగా బతకాలి. జీవితం ఉన్నప్పుడే బాగా అన్ని సుఖభోగాలు అనుభవించాలి. దేవుడు సాయం చేస్తాడు. అమ్మా, అబ్బా దేవా నాకు ఎంత లగ్జరీ లైఫ్ ఇచ్చావు ప్రభు. అట్లా చెప్దామా? అట్లా చెప్దామా దేవుని కాడ? ప్రభారణ్య మార్గమున నన్ను నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ప్రభా నాకు ఈ శ్రమలను ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభా అని ఆ మనస్సు, హల్లెలూయా, ఆ మనస్సు రక్షించబడుతున్నటువంటి వారి యొక్క మనస్సు. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిని చూస్తే, అందరిని చూస్తే 8 మంది, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో 8 మంది శేషముగా మిగిల్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శేషం, నిందారహితముగా జీవించిన వారు, నీతిగా జీవించినటువంటి వారు, దేవుని అడుగుజాడులలో నడిచినటువంటి వారు ఆ పడవలో, రక్షణ పడవలో ప్రవేశించారు. వీళ్ళెందుకు రక్షించబడ్డారు అంటే వాళ్ళ జీవితం అలాగూ చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. శేషంలోనూ ఉండాలి. ఇది ఈరోజు పాట. దేవుడు ఎంత ప్రేమను చూపిస్తున్నాడు కదండి, ఎంత ప్రేమ. నువ్వు ఎక్కడ కొట్టుకొని పోయేదానివో, నేను ఎక్కడ కొట్టుకొని పోయేదాన్ని. అసలు నేను చేసిన పాపాలకు, నా స్థితికి, నేను పెరిగిన పరిస్థితికి ఇప్పుడు వాక్యం చెప్పేదా? నువ్వు పెరిగిన స్థితికి, నువ్వు ఉండినటువంటి జీవితానికి నువ్వు వాక్యం వినే స్థితి ఇది నీది. ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత కనికరం, ఎంత క్షమాపణ, ఎంత ఓర్పు నీ మీద చూపిస్తే ఇక్కడ నువ్వు ఉంటావు. దాన్ని గుర్తిద్దాము, దాన్ని గుర్తిస్తాము. రక్షణ ప్రయాణంలో శేషముగా మిగిలినటువంటి వారి జీవితాలను మనం చూద్దామండి. శేషముగా మిగిలినటువంటి ఎంత పెద్ద మతము, యూదా మతము, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, అబ్బో ఎంత పెద్ద గుంపు. రోమా ప్రభుత్వంలో ఒక మంచి స్థితిని కలిగినటువంటి రోమా ప్రభుత్వంలో దేవుడు సౌలు అన్నటువంటి వ్యక్తిని శేషముగా తీశాడు. హల్లెలూయా. ఎంత కఠినాత్ముడు, ఎంత కఠినాత్ముడు. కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి బలమైన పరిచర్య జరిగించినవయ్యా. కఠినాత్ముడైనట్టి, ఆ కఠినాత్ముడైనట్టి అన్నటువంటి పదము
నా గురించి ఆలోచిస్తే, నీ గురించి నువ్వు ఆలోచిస్తే విగ్రహారాధికురాలవు. లోకంలో కలిసి తిరిగేటటువంటి నిన్ను కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి బలమైన పరిచర్య జరిగించినవయ్యా. బలహీనమైనట్టి బలహీనమైనట్టి మట్టి ఘటమును స్వామి బలమైన పాత్రగా నన్ను చేయుమయ్యా. వాడుకో నా స్వామి, వాడుకోమయ్యా. వాడుకొని గణనామం చాటుకోమయ్యా. వాడుకుంటే దేవుని యొక్క నామము గణపరచబడాలి. అది వాడుకోవడం అంటారు. అబ్బా నేను పరిచయలో వాడబడుతున్నా అంటే నా నామం గనపడాలా? నా నామం గనపరచబడాలా? దేవుని నామం గనపరచబడాలి. ఎందుకు నిన్ను రక్షించాడు? ఎందుకు నిన్ను స్పేర్ చేశాడు? ఎందుకు నిన్ను శేషంగా మిగిల్చాడు? ఆ ప్రేమను గుర్తిస్తావా? దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఓర్పును నీ పట్ల ఇంత పెద్ద లోకంలో నీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? నీ సంఘంలో 100 మంది ఉంటే నువ్వు ప్రత్యేకము, నువ్వు శేషము, నువ్వు యెహోషువ కాలేబు, నువ్వు రాహాబు. 8వ అధ్యాయం యెషయా గ్రంథంలో మొత్తం చెట్టును మొత్తం కొట్టేసేయండి, ఇజ్రాయెల్ అందరిని కొట్టేసేయండి. వినడం లేదు, మాట వినడం లేదు. మొద్దును మాత్రం ఉంచండి. ఆ మొద్దు నుండి చిగురు వచ్చును. ఆ మొద్దు నుండి చిగురు వస్తుంది. ఈ చిగురు మరలా స్ప్రెడ్ అవుతుంది, మళ్ళా విస్తరిస్తుంది. ఈ చిగురు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. అక్షరములో దావీదు, ఆత్మలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు లేకపోతే, చిగురు లేకపోతే, అసలు ముద్దే తీసేస్తే, దేవుడు ఈరోజు అనేక మందిని స్పేర్ చేస్తున్నాడు, కనికరిస్తున్నాడు, శేషమును మిగిలిస్తున్నాడు. అంటే ఈ చిగురు ఒక ద్రాక్షావల్లిలో పెరుగుతుంది. దానిలో అంటుగట్టబడిన వారు శేషముగా మిగిల్చబడతారు, రక్షించబడతారు, పరలోకంలో చేర్చబడతారు. అంతే. నేను శేషంలో ఉన్నానా లేదా? శేషంలో ఉన్నానా లేదా అంటే ఈ యేసుక్రీస్తు అన్నటువంటి ద్రాక్ష చెట్టుకు అంటుగట్టబడి ఉండుట. అంటుగట్టబడి ఉండుట. మా సంఘంలో మాకు సభ్యత్వం ఉంది సార్. ఆ సంఘంలో యేసుక్రీస్తుతో ఉన్నటువంటి జీవితం, దానికి ఎంత తేడా ఉంది కదండి. ఉంటే ఉండనియండి, సంఘంలో సభ్యత్వము, సంఘంలో కార్యక్రమాలు ఉంటే ఉండనియండి, తప్పేం కాదు. బట్ త్రూ యువర్ గ్రాఫ్టింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో అంటుగట్టబడి, యేసుక్రీస్తులో ఉండి మీరు నాయందు, నా మాటలు మీ యందు ఫలిస్తారు. శేషము అట్లా ఫలించాలి. డెవలప్ కావాలంటే ఏం చేయాలి? మంచిగా ఎదగాలంటే ఏం చేయాలి? గొప్పగా మనం సంఘముగా నిర్మించుకోవాలంటే ఏం చేయాలి? సంఘమును అద్భుతంగా చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయనవసరం లేదమ్మా. యేసుక్రీస్తుతో అంటుగట్టబడి ఉండు. ఫలాలు నువ్వు అవంతకవే వస్తాయి. ఈ ఆలోచన ధోరణిని చూడండి. ఒక మనిషిగా నాకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి.
నాకు ఆలోచన విధానం ఉంటుంది. నా శక్తి సామర్థ్యమును బట్టి, నాకున్న ధనమును, బలమును బట్టి, గుంపును బట్టి నేను ఏమైనా చేస్తాను అని అందామా? అట్లా అందామా? అయ్యా, నన్ను స్పేర్ చేశావు, శేషముగా మిగిల్చావు. నీతో అంటుగట్టుబడి ఉంటాను ప్రభా. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను ప్రభా. అది చిన్నగా కనపడని, పెద్దగా కనపడని. నువ్వు ఏం చేస్తే నేను అది చేస్తా ప్రభువా అన్నవారు శేషంలో ఉన్నారు. ఇంతగా దేవుడు నిన్ను రక్షిస్తే, నిన్ను పిలిస్తే, నిన్ను ఎన్నుకుంటే, నన్ను ఎన్నుకుంటే శేషంలో ఉన్నావా? నిన్ను శేషముగా నువ్వు లేకపోయింటే సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చివేయబడినట్టు నువ్వు కాల్చివేయబడేదానివి. కానీ అక్కడి నుండి, ఆ కుటుంబం నుంచి, ఆ ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి, ఆ పనికిమాలిన కుటుంబాల నుంచి దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను స్పేర్ చేశాడు. అది దేవుని ప్రణాళిక, నిత్య ప్రణాళిక. ఇంత విశ్వంలో అంత గొప్ప ప్రణాళికలు నేనున్నానా? ఇది వినేది, బోధించేది కాదండి. శేషంలో ఉన్నటువంటి జీవితానికి తగినటువంటి జీవితం జీవించాలి. ఉంటారంటే అంటే దాన్ని శేషం అంటారు. ఉండే వాళ్ళని శేషం అంటారు అంతే. వాళ్ళకున్నటువంటిది ఇరుకు మార్గం. ఇరుకులో విశాలత చూసే మార్గము, దేవుని యొక్క శ్రమలను సంతోషంగా స్వీకరించే మనస్సు శేషం. శ్రమలు వస్తున్నాయి ప్రభా, ఈ శ్రమ తీసేసాయి, ఇంకా ఎప్పుడు నాకు ఈ శ్రమ రాకూడదు అన్నటువంటిది మనసు ఉండదు. నో 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 నో, కాదు కాదు. శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు, ప్రభా నేనెంత ధన్యురాలను నీకు. వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రభా, నేను సేవ చేస్తుంటే వాళ్ళు నన్ను కొడుతున్నారు, వాళ్ళని చంపేయి. అది మనసుక. వాళ్ళని తీసేయి, అది మనసుక. క్రీస్తు మనలో ఉండుట. బ్రతుకువాడను నేనికగాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా శ్రమలతో యేసు సహా. ఆయన శ్రమలలో, నా శ్రమలలో యేసు కూడా శ్రమ పడుతుంది. నా శ్రమలలో అసలు శ్రమ పడినది నేను కాదు, యేసే నా యందు శ్రమ పడుతుంది. ఐ డోంట్, ఇది ఎట్లా మీకు అందుతుందో తెలియదండి. కానీ దేవుని యొక్క వాక్యము ప్రేమపూర్వకముగా, స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రతిస్పందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంత ఓర్పు, దీర్ఘశాంతము చూపిస్తుంటే ఆయననే మన మనసు కదిల్చి వేసి, ఆయన శేషమును గుర్తించి, ప్రభువా ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావు, నీకు ఇక నిలబడతాను ప్రభువా. మళ్ళా శేషం మిగిలిన శాతం మళ్ళా దాంట్లోకి పోయేది లేదు కదా. దాంట్లో చాలా విశాలతలో ఎంతోమంది పోతున్నారు. విశాలతలో ఎంతోమంది ముందు లక్షల మంది పోయి మాంసం కావాలి, మాకు ఇష్టం వచ్చినట్టు మాంసం, సనగడము గొనగడం. వీళ్ళు శేషం ఉన్నారు, శేషం మాకు కూడా మాంసం కావాలన్నారా? నో నో. ఆయన నాయకుడు ఉన్నాడు, ఆయన నడిపించినట్టు మనం పోవాలి. శరీరములో ఉన్నటువంటి వాటిని, శరీర ఆశలను బయటకు తీసుకుని వచ్చి, శరీరాశల మీదనే దేవుణ్ణి నమ్ముకొనుట శేషంలో ఉండేటటువంటి వారి స్థితి, జీవితము కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోకి నడిపించునుగాక. జీవం గల తండ్రి యొక్క వాక్యాన్ని ప్రభువా నాలో ఫలింపచేయము, మాలో ఫలింపచేయమని
మిగిల్చినటువంటి శేషమును మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మనకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.